ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుత ర్యాలీగా బయలుదేరిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని దాడి చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడినని భూపాల్పల్లి శాసనసభ్యులు గను సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భూపాల్పల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలలో జరుగుతున్న అవకతవకలపై ప్రధానమంత్రి నుండి సమాధానం కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆ హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నాయకుడిపై భౌతికంగా దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వినిపించేందుకు, యువత భవిష్యత్కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కోరేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన అసహన వైఖరి బయట పెట్టుకుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సిర్ కోఆర్డినేటర్ హుస్సేన్, భూపాల్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తును మంట కలిపే విధంగా ఈరోజు నిట్ పేపర్ ఏదైతే లీకేజ్ విషయంలో భారత ప్రధాని ఇంటి ముందు నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా చేస్తుంటే ఈరోజు ఈ రాక్షస ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే విధంగా నిరంకుశ వైఖరి అవలంబించినందుకు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, లోకసభ సభ్యులను, ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారిని నిరంకుశంగా అరెస్ట్ చేసి నిరసనగా విద్యార్థుల భవిష్యత్తుకు కోరి నిరసనగా ఈరోజు వాళ్ళు యొక్క ప్రవర్తించినటువంటి తీరుకు నిరసనగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా అంబేద్కర్ స్టాచ్యూ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నల్గొండ ఎమ్మెల్సీ గిరిజన బిడ్డ, 3 సార్ల ఎన్నికై ఈ దేశ ప్రజల నిరుద్యోగ యువతను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తా అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 12 సంవత్సరాల నుంచి 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప 24 కోట్లు కాదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా చదువుకునేటువంటి విద్యార్థుల పేపర్లను కూడా లీక్ చేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ రోజు చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి కాకూడదని ఈ రోజు ఒక స్వతంత్రం తెచ్చినటువంటి ఒక కుటుంబముగా, అదే విధంగా ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా ఈ దేశం నాకు ముఖ్యం, పదవి కాదని మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రిగా అవకాశం కల్పించినటువంటి గొప్ప మహనీయుడు, భారతదేశ ప్రతిపక్ష నాయకుడు. మరి అదే విధంగా అతన్ని నిరంకుశంగా ఈ యొక్క ప్రభుత్వం వివరించినటువంటి తీరు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశ ప్రజలను ఈ రోజు మనం వేసుకున్నటువంటి బట్టలు గాని, చెప్పులు గాని, ఆఖరికి రోగం వచ్చే హాస్పిటల్ పోయినా, మందులు వాడుకున్నా, అదే విధంగా మనం హోటల్లో పోయి పువ్వు తిన్నా జిఎస్టీ పన్నేసి రైతులు వాడుకునే ఎరువుల మీద పన్నులు వేసి దాచుకోవడం, అవినీతి చేయడం, పేపర్లను లీక్ చేయడం, ఈ రోజు ప్రజాస్వామ్య విలువలను మంట కలిపేటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ, అదే విధంగా అమిత్ షా లాంటి వ్యక్తులు మరి 8 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాలను కూడా కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకొని ప్రజాస్వామ్య విలువలను మంట కలిపేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బతికున్నటువంటి ఓట్లను కూడా సచ్చినట్టుగా చూపెట్టి పశ్చిమ బెంగాల్లో గాని, అదే విధంగా బీహార్ లో గాని, మహారాష్ట్రలో గాని, ఇతర రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తీసేసి తమిళనాడులో మరి ఢిల్లీ స్థాయిలో కూడా ముఖ్యమంత్రులను 80,000 లక్ష ఓట్లను తీపిచ్చేసి వారి యొక్క బీజేపీ ప్రభుత్వాలను తెంచుకొని ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతుంటే ఈ రోజు వచ్చేది మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వతంత్రం కొరకు నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి గాంధీ తాతతో
నడుం బిగించి స్వతంత్రం తెచ్చినటువంటి నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం అంతకుల చేతిలో ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబంగా వారి కుమారుడు రాహుల్ గాంధీ గారిని ఈ యొక్క నిరంకుశంగా వ్యవహరించినటువంటి తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ శాంతియుతంగా చేసేటువంటి యొక్క నిరసన కార్యక్రమాలను కూడా పోలీసులను అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరెస్టులు చేసి ఈ రోజు ఆ యొక్క అరెస్టులకు ఏదైతే నిరసనగా భారతదేశ ప్రజలు రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, మేధావులు, కవులు, కళాకారులందరూ కూడా ఈ మతోన్మాద పార్టీకి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం మనందరి మీద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అన్ని వర్గాలను, అన్ని మతాలను కలుపుకపోయేటువంటి ఒక లౌకిక పార్టీగా కాంగ్రెస్ పార్టీని రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని మళ్ళీ తిరిగి రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి పార్టీగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, అదేవిధంగా రాహుల్ గాంధీని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయికి వరకు ఇచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ నిరంకుశ వైఖరిని అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండించి రాబోయే రోజుల్లో ఈ రాక్షస ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేధావులందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.